హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే న్యూస్ పేపర్‌లో అయితే పబ్లిష్ అయిందనమాట. సో, దీని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రిలీజ్‌కు లైన్ క్లియర్ అంటూ ఇచ్చారు. రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేం. పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగ్గా లేవు. ఆర్టికల్ 226 ప్రకారం తీర్పు వెల్లడిస్తున్నామన్న ధర్మాసనం అంటూ. సో, ఈ విధంగా అయితే మనకైతే న్యూస్ పేపర్‌లో అయితే పబ్లిష్ అయింది. వెలుగు పేపర్‌లో అయితే. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విడుదలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు గురువారం కొట్టేసింది. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించొద్దని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. రిజల్ట్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. పిటిషన్లు చాలా ఆలస్యంగా దాఖలు చేయడం, సరైన కారణాలు వివరించకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. ఆర్టికల్ 226 ప్రకారం తమకున్న విస్తృత అధికారాలతో తీర్పు వెలువరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక కామెంట్లు చేసింది. 2022లో వెలువడినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ప్రిలిమ్స్ రద్దయింది. దీంతో 2023 ఫిబ్రవరి 19వ తేదీన 563 పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటూ ఇచ్చారు. జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ అనౌన్స్ చేసింది. అక్టోబర్లో మెయిన్స్ నిర్వహించి మెరిట్ లిస్టు విడుదల చేసింది. చాలా ఆలస్యంగా కోర్టులో పిటిషన్లు వేశారు. జీవో 29ను ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయకపోవడంతో పిటిషన్లు లేట్ అయ్యాయి అనడం సరికాదు. సమాచార హక్కు చట్టం ద్వారా ఎందుకు వివరాలు సేకరించలేదు అని పిటిషనర్లను ధర్మాసనం నిలదీసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల భర్తీ జరగాలన్న వాదన చట్ట వ్యతిరేకమని అభిప్రాయపడింది. పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యంగా లేకపోవడంతోనే పిటిషన్లు కొట్టేస్తున్నట్లుగా ప్రకటించింది. తమ తీర్పులో వెబ్నోట్, డీకోడింగ్ వెబ్నోట్ అంశాల జోలికి వెళ్ళలేదని స్పష్టం చేసింది అంటూ ఇచ్చారు. అదేవిధంగా జీవో 29పై పిటిషనర్ల సవాలంటూ కూడా ఇచ్చారు. 2022లో అప్పటి ప్రభుత్వం గ్రూప్ 1 రిజర్వేషన్ల విషయంలో జీవో 55 జారీ చేసింది. పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పోస్టుల సంఖ్యను పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేస్తూ జీవో 29 జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీజీపీఎస్సీ రూల్ ఆఫ్ లాను పాటించాలని, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నింటిలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలి అంటూ నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందినటువంటి పోగుల రాంబాబు ఇతరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. జనరల్ కేటగిరీ అభ్యర్థుల కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన రిజర్వేషన్ల కేటగిరీల వాళ్లను జనరల్ కేటగిరీగా పరిగణిస్తే దివ్యాంగులకు అన్యాయం జరుగుతున్నదని పిటిషన్లలో పేర్కొన్నారు. రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ 2018లో జారీ చేసిన జీవో 10, 2019లో జారీ చేసిన జీవో 96తో పాటు ఈ ఏడాది జారీ చేసిన జీవో 29ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్పై జస్టిస్ సుజోయ్ పాల్ ఇంకా జస్టిస్ జి రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించింది అంటూ ఇచ్చారు. ఇక పిటిషనర్ల వాదన ఇది అంటూ ఇచ్చారు. గత నిబంధనల ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు హైకోర్టులో వాదించారు. మహిళలు, దివ్యాంగుల కేటగిరీలోనూ సమాంతర రిజర్వేషన్లు పాటించాలి. ఆఫీసర్లు వర్టికల్గా రోస్టర్ పాయింట్లు నిర్ధారిస్తున్నారు.
మెయిన్స్‌కు ఎంపిక చేసిన 1:50లో కూడా సమాంతర రిజర్వేషన్లు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలి. ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. 1:50 మేరకు రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా, అంతకుమించి మెయిన్స్‌కు ఎంపిక చేశారు. 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు పిలవాలి. రిజర్వేషన్ కేటగిరీల వారీగా అర్హత పరీక్షలకు ఎంపిక చేయాలి. ఉదాహరణకు 209 జనరల్ కేటగిరీ పోస్టులకు 1:50 నిష్పత్తిలో 10,540 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేశారు. అలాగే అన్ని కేటగిరీలకు ఎంపిక చేయాలి. ఇలా చేయకుండా లిస్ట్ రెడీ చేశారు. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి. అప్పుడు 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా, ప్రస్తుతం 563 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రీనోటిఫికేషన్ జీవో 29 చట్టవిరుద్ధం. రిజర్వేషన్ల అంశం తేలేదాకా మెయిన్స్ ఫలితాలు వెల్లడించకుండా టీజీపీఎస్సీకి ఆదేశాలివ్వాలి అని పిటిషనర్ల తరఫు అడ్వకేట్లు కోరారు అంటూ రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ వాదన ఇలా అంటూ ఇచ్చారు. నోటిఫికేషన్ నిబంధనలు సవరించడంతో పిటిషనర్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని ప్రభుత్వ తరఫు అడ్వకేట్లు వాదించారు. రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వారికి మెరిట్ జాబితాలో ఎంపిక కాని పక్షంలో వారిని రిజర్వ్డ్ కేటగిరీలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. జీవో 29ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది. పేపర్ లీకేజీ కారణంగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం గత ఫిబ్రవరిలో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్షలు రద్దయ్యాయి. మెయిన్స్ ఫలితాల వెల్లడిని అడ్డుకోవద్దు అని ప్రభుత్వ తరఫున అడ్వకేట్లు హైకోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెల్లడిస్తూ పిటిషన్లు కొట్టేసింది అంటూ ఈ విధంగా అయితే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల రిలీజ్కు లైన్ క్లియర్, రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు అంటూ రావడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.